మార్నింగ్ బాప్రే ఇంట్లో ఏసీ అలవాటు పడిపోయి ఇక్కడ అసలు పొడుగులేకపోతున్నాను అనమాట. అసలు ముందు ఉంటే ముందు చెమట్లు, వెనకాల ఉంటే వెనకాల చెమట్లు. అమ్మ బాబాయ్, నర్రకం అసలు డీప్ స్లీప్లోకి వెళ్ళి 3 days అయింది. ఇవాళ ఏదో ఒకటి చేసి కనీసం సెకండ్ హ్యాండ్ కూలర్ కొనుక్కున్నాం. అండ్ ఇవాళ నుంచి జిమ్లో జాయిన్ అవుతున్నా. వెళ్ళి జైతో మాట్లాడవచ్చు నిన్న, అదే మన జిమ్ ట్రైనర్ చెప్పేప్పుడు ఇట్లా మనీ టైట్ ఉన్నాయి కొంచెం అంటే, నువ్వైతే ముందు జిమ్ రా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. సో ఇంకా అది నిన్న మూవీ స్క్రీనింగ్ అవ్వలేదు, మనకి ఫోన్ కూడా రాలేదు. సో ఐఎమ్ హ్యాపీ ఒక రకంగా, ఎందుకంటే రెస్ట్ దొరికింది కొంచెం. అటెల్ ఉంటే అటు కూడా మళ్ళీ నిన్న నైట్ అయిపోయి చాలా లేట్ అయిపోయేది. చాలా రెడీ అయిపోయాం. హలో నమస్తే. టైం ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ కిచెన్లోకి వచ్చాం. మళ్ళీ సేమ్ కూర వండుకోవాలి. అదే ఆలుగడ్డ టమాటా, అదే గుడ్లు, అదే అన్నం వండుకొని తినాలి. అంటే ప్రతిరోజు డిఫరెంట్ కూరగాయలతో కూరలు చేసుకోవటం అవ్వదమ్మా. సో నేనేం చేస్తా అంటే, ఫస్ట్ ఒక బ్యాచ్ ఆఫ్ కూరగాయలు తీసుకొస్తా, అది అయ్యేదాకా అయ్యే వండుతా. దాని తర్వాత మళ్ళీ వేరే రకం కూరగాయలు తీసుకొస్తా, మళ్ళీ అయ్యేదాకా అయ్యే వండుతా. దట్స్ హౌ ఐ సర్వైవ్ ఇన్ దీస్ డేస్. అది జరుగుతుంది అన్నమాట. ఒక రీల్ ఎడిట్ చేసాం, మై ప్రోటీన్ ఇన్ మై డే అని. సో ఫస్ట్ టైం మన రీల్స్లో, మన షార్ట్ వీడియోలో బ్రాండ్ ఇంటిగ్రేషన్ జరిగిందనమాట. అంటే బ్రాండ్ ఇంటిగ్రేషన్ అంటే స్పాన్సర్డ్ వీడియో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తినే పీనట్ బటర్, నేను వాడే ఈ ఓట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట, ఐ యూజ్ దిస్ పీనట్ బటర్ అని. దానికి ఒక రీజన్ ఉందన్నమాట. బ్రాండ్స్ మన దగ్గర రావాలన్నా, బ్రాండ్స్ మనం పిచ్ చేయాలన్నా కానీ కంటెంట్లో ఆ ఇంటిగ్రేషన్ కనపడాలి. ఓకే, ఇది చేయొచ్చు వీడు, ఇది చేయగలడు వీడు అని వాళ్ళకి తెలియాలి. సో అప్పుడు వీ కెన్ పిచ్, దే కెన్ ఆల్సో కమ్ అండ్ వర్క్ విత్ అస్. సో అది వన్ ఆఫ్ మై అప్రోచ్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నా అంటే ఐ నీ డైలీ యూజ్ చేస్తా, డైలీ వాడతా నేను. సో దట్ షుడ్ బి వెరీ స్మూత్ ఇంటిగ్రేషన్. అంటే సడన్గా నేను వీడియో మధ్యలో ఆపి, బ్రో శంషాబాద్ ఊరు బయట ఒక స్థలం ఉంది, రేపు ₹1,00,00,000 అవుతుందని చెప్పి అనుకోండి, చండాలంగా ఉంటుంది. అండ్ దెన్ అది నేను చేయను డైలీ లైఫ్లో. సో ఐ కెనాట్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ విచ్ ఐ విల్ నాట్ ఫాలో, విచ్ ఐ విల్ నాట్ డూ, విచ్ ఐ విల్ నాట్ ప్రాక్టీస్. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను అనమాట, ఎలాంటి బ్రాండ్స్తో ఇంటిగ్రేట్ అవ్వాలి, ఎలాంటి బ్రాండ్స్తో వర్క్ చేయాలి, ఒక క్లారిటీ ఉందన్నమాట నాకు. బట్ దిస్ ఈస్ మై అప్రోచ్ టు గెట్ టు దట్ పాయింట్. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నా కానీ కీప్ దిస్ ఇన్ మైండ్. మీ లైఫ్ స్టైల్ చుట్టూతా మీరు డైలీ లైఫ్ వాడే దాంట్లోనే ఎట్లా మీరు బ్రాండ్స్కి పిచ్ చేయొచ్చు, ఎట్లా మీరు ఒక ప్రోడక్ట్ని మంచిగా రిప్రజెంట్ చేయగలరు అనే దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, దట్ మైట్ వర్క్, మైట్ నాట్ వర్క్. ఇంకా వండుకుందాం అండ్ స్నానం చేసా, కాబట్టి మళ్ళీ నిన్నట్టు చేసుకున్నాం. ఓకే, ఇంకేదో చెప్దాం అనుకున్నా, నేను మర్చిపోయా. నేను కూర వండుకున్నాక గుర్తొస్తే చెప్తానే. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఫట కానిచ్చేసి వస్తాం మళ్ళీ. అండ్ మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం. వేస్ట్ అవ్వకూడదు, అది పాయింట్. సాయంత్రం 5 అయింది. లైట్గా ఎడిటింగ్ అట్లా కంప్లీట్ చేసి, అండ్ నాకు కొంచెం ఐటినరీ వగేరా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, నా అప్కమింగ్ ట్రిప్. దాని గురించి మనం డీటెయిల్డ్గా రేపు మాట్లాడుకుందాం, రేపటి బ్లాగ్లో. డెఫినెట్లీ గుర్తు చేయండి, ఒకవేళ నేను మర్చిపోతే కనుక ఐ రైట్ ఇట్ డౌన్. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు రేపు. ప్రస్తుతానికి బయటికి వెళ్ళి మనం ఒక సెకండ్ హ్యాండ్ కూలర్ 2,000-3,000 వస్తే కొనుక్కొని వద్దాం, లేకపోతే మనకి పిచ్చికి పోతుంది. రోజు ఇప్పుడు ఇది మెన్షన్ చేయడం 2వ-3వసారి నేను నా నిద్ర గురించి. ఎందుకంటే ఐఎమ్ సో ఫౌండ్ ఆఫ్ స్లీప్ అండ్ గుడ్ స్లీప్ టైం నాకు లేకపోతే ఐ కాంట్ ఫోకస్, నేను దేని మీద ఫోకస్ చేయలేను. అండ్ చాలా సంవత్సరాల వరకు ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉండే నా మైండ్లో, ఏంటంటే నాకు చిరాకు ఎక్కువేమో లేకపోతే కోపం ఎక్కువేమో అని అనుకునేవాడిని. బట్ నేను రీసెంట్గా అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే, నిద్ర తక్కువ ఉండి అట్లా చిరాకు ఉండటం, కోపం ఉండటం చేసేవాడిని. ఎప్పుడైతే నా స్లీప్ టైం మంచిగా పెట్టుకున్నాను, లైక్ అరౌండ్ 6 to 7 hours స్లీప్ టైము, ఐ వాజ్ సో గుడ్ బ్రో. ఐఎమ్ సో ఫోకసింగ్ ఆన్ మై వర్క్. ఓకే, ఎప్పుడైతే స్లీప్ తక్కువ ఉంటుందో ఆ రోజు మాత్రం
నాకు నేనే పిచ్చెక్కించుకుంటాను అనమాట ఆ రేంజ్లో. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్లీప్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు అండ్ ఆఫీస్లో ఉన్నప్పుడు అసలు ఎట్లా షో దొబ్బేవాడిని అంటే నేను రాత్రి 2 గంటలే పడుకున్నా, 3 గంటలే పడుకున్నా, చాలా గొప్పగా చెప్పుకునేవాడిని. బట్ పెద్ద బూత్ అది. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయమాకండి అసలు ఎప్పుడు. అసలు డోంట్ డూ. నిద్ర తక్కువ పోతే మన లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది అండ్ మన ఫోకస్ తగ్గిపోద్ది అండ్ లోపల ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెస్ట్ దొరకదు, సంకన్నాకి షెడ్యూల్ పోతాయి త్వరగా. ఓకే, ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ లెస్ దెన్ యు ఆర్ లెస్ ప్రొడక్టివ్ అండ్ లెస్ ఫోకస్డ్ అండ్ లెస్ బీయింగ్ ఇన్ ఎ మూమెంట్. నేను చెప్పడం కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. మీకు స్లీప్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు నెక్స్ట్ డే అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దెన్ యూ టెల్ ఇట్స్ ట్రూత్ ఆర్ నాట్. ఓకే, చెమటలు పట్టేస్తున్నాయి, వెళ్ళి కూర కొనుక్కొచ్చుకున్నాం. ఇదేనా స్పీడ్? ఏదో రకమైన స్మెల్ వస్తుంది స్టార్ట్ చేయగానే. బట్ దీన్ని చేసరిపోయిందో రాత్రి తెలుస్తుంది, నిద్రపోయిన తర్వాత తెలుస్తుంది. నిద్ర పట్టిద్దా లేదా అనేది, మరి స్కామా బడ్జెట్లో వచ్చిందా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. 3,200 3,100 ఇక్కడ రాకొచ్చి డ్రాప్ చేసాను 30 రూపాయలు బొడ్డోడికి. అంటే బండి మీద కూర్చొని పట్టుకొని వచ్చాడు, మళ్ళీ దింపు వచ్చాడు, దాన్ని 30 రూపాయలు ఛార్జ్ చేశాను నాకు, అది వేరే విషయం. బట్ ఎందుకు ఇక్కడ హనీ కోంబు బొక్క కోంబు అనలే కానీ అంత పేపరే ఉంది మన చుట్టుపక్కల. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, అంటే నేదాకా ఉంటా. బట్ ఈ 2 months మనకి క్రూషియల్, దాని తర్వాత ఎడిపోయినా మనకి అవసరం. ఫస్ట్ హ్యాండ్ మంచి బ్రాండ్ తీసుకోవాలంటే 6,700 8,000 ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్ కొన్నాం వెళ్ళాం మనం, బట్ లక్కీలీ 3,000 దొరికిందని చెప్పి ఇంకా తీసుకొచ్చాం. హోప్ఫుల్లీ దిస్ విల్ వర్క్. మనకి మంచి నిద్ర పట్టుద్ది అనుకుంటున్నా. ఎక్సైటెడ్ ఫర్ టుడే నైట్ స్లీప్. సో అది క్వాలిటీ వీడియో. మళ్ళీ రేపు గుర్తు చేయండి మర్చిపోకుండా. నేను ట్రిప్ గురించి, మన అప్కమింగ్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్